సార్ ఒక చిరంజీవి గారి కామెంట్ కూడా ఇప్పుడు వైరల్ గా మారింది సోషల్ మీడియాలో. ఆ రోజు జగన్ సీఎం చేయాలి కాబట్టి మీరు సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పేసి కొంతమంది ఎమ్మెల్యేలు చిరంజీవి దగ్గర కూడా వచ్చి అప్రోచ్ అయ్యారట. ఇది సందర్భం కాదు కదా అని చిరంజీవి గారు సీరియస్ అయ్యారట. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ అధినేతగా ఆయన ఉన్నారు. అది మీకు కొంత ఐడియా ఉందా? చిరంజీవి గారు జగన్ కి సపోర్ట్ గానా? అంటే జగన్ ముఖ్యమంత్రి కావడానికి మీ సపోర్ట్ కూడా అవసరం, మీ ఎమ్మెల్యేల సపోర్ట్, మీ మద్దతు కావాలని చెప్పేసి అడిగారట. నాకైతే అది నా దృష్టికి రాలేదు. ఆయన అప్పటికే కాంగ్రెస్ తో చేరటానికి కొంచెం చర్చలు జరిపాడు. అప్పటికి రాజశేఖర్ గారు ఉండగానే కొంత చర్చలు జరిపారు. అవి ఇంకా ముగింపు రాలేదు. అప్పటికే ప్రారంభమయ్యేది. అప్పటికే ఆయన కాంగ్రెస్ తో టచ్ లోకి వచ్చాడు. కాంగ్రెస్ హైకమాండ్ తో టచ్ లోకి వచ్చాడు. ముఖ్యమంత్రి గారితో టచ్ లోకి వచ్చాడు. ఈ డెవలప్మెంట్ ఈ ఎమ్మెల్యేలకు సపోర్ట్ కావాలని నాకైతే ఐడియా లేదు. నేను దానికి నాకు తెలియదు, నా నోటీసులు లేదు. అయితే నేనైతే సార్ చెప్పండి. నేనైతే ఆ సీక్వెన్స్ లో, ఆ డెవలప్మెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడతాడు అనుకున్న ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఇంకా కొంత టైం పట్టింది, కొన్ని నెలలు. ఢిల్లీ వాళ్ళు పిలిపించటం, ఢిల్లీ వాళ్ళు ఆయన్ని మాట్లాడటం, ఇదంతా తర్వాత ఆయన్ని సాగర్ గెస్ట్ హౌస్ లో, ఆయన సాగర్ కాలనీలో హౌస్ ఉంది వాళ్ళ రాజశేఖర్ గారి ఇల్లు. ఆ ఇంట్లో నేను కలిశాను. నేను చాలా మంది మంత్రులు, మన విశ్వరూప్ అని మంత్రి కూడా ఉన్నారు ఆ రోజు. నేను ప్రత్యేకంగా రూమ్ లోకి వెళ్ళి చెప్పాను. నేను ఆయన రూమ్ లోకి వెళ్ళి, మనం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుదాం, భవిష్యత్తు తప్పకుండా మీకు అవకాశం ఉంటుంది, మీరు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అవుతారు, మన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుదాం అని ఆయనతో అన్నాను నేను. అంటే అప్పటికి రూమర్స్ ఏంటంటే ఆయన ఏదో పార్టీ పెట్టబోతున్నాడని రూమర్స్ ఉన్నాయి. ఆ స్టాండ్ కరెక్ట్ కాదు అని అడ్వైజ్ చేయడానికి నేను వెళ్ళాను. నాతో పాటు 2-3 మంత్రులు ఉన్నారు. అందరం కలిసి కూడా ఆ రోజు ఐ థింక్ విశ్వరూప్ కూడా ఉన్నట్టు నాకు గుర్తు, ఇంకొంతమంది ఉన్నట్టున్న, వాళ్ళంతా విన్నారో లేదో నేనైతే చెప్పాను. నేను మనం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుదాం అంటే తప్పకుండా మీరే ముఖ్యమంత్రి అవుతారు, వెయిట్ చేద్దామని చెప్పాను నేను. ఆయన నవ్వాడు కానీ ఏం మాట్లాడలేదు. బట్ మేము చాలా మంది కూడా జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో కొనసాగితే బాగుండేది అనే అభిప్రాయంలో ఉన్నాం ఆ రోజు. అందుకని ఆయన పార్టీ పెట్టినా మేము వెళ్ళలేదు.